అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. సో నేను మొన్న ఒక వీడియో పెట్టిన కదా, వీడియో ఎడిటింగ్ గురించి. సో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి దాంట్లో. ఏంటంటే అది నేను నార్మల్గా కైన్స్ మాస్టర్, ఇన్షాట్ అని రెండు డిఫరెంట్గా చెప్పాను. చాలా కన్ఫ్యూజన్ అయ్యారంట. సో నేను మీకు సపరేట్గా ఏదైనా కావాలి అంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఇప్పుడైతే ఏంటంటే ఒకరు అడిగారు థంబ్నెయిల్ గురించి చెప్పమనేసి. సో థంబ్నెయిల్ నేను ఎలా చేస్తానో ఫస్ట్ చూపిస్తాను. దాంట్లో మనకి ఫాంట్స్ అనేవి తెలుగులో ఎలా ఇవ్వాలి, ఇంగ్లీష్లో ఎలా ఇవ్వాలి అనేసి కూడా చెప్తారనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో చాలా చాలా బాగుంటుంది అండ్ ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. ఓకేనా, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యలో నేను పెట్టిన వీడియోస్లో ఒక థంబ్నెయిల్ అయితే చాలా బాగుందని నాకు వాట్సాప్లో చాలామంది చెప్పారనమాట. అది ఇదే వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఉంది కదా, ఇది కొంచెం బాగా ప్రొఫెషనల్గా చేసామనేసి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనము ఏ టాపిక్ మీద చేస్తున్నామో ఆ టాపిక్కి సంబంధించిన అన్ని పిక్స్ అయితే మనం గూగుల్లో నుంచి కానీ క్రోమ్లో నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను బ్రహ్మోత్సవాలు కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కొన్ని టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా గూగుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కొట్టాను. నార్మల్గా టెంపుల్ అని కొట్టినా కూడా వస్తుంది, బట్ ఎందుకు అలా కొట్టాను అంటే వెంకటేశ్వర స్వామికి కొన్ని నామాలు అలా ఉంటాయి కదా, సో అది రిప్రజెంట్ అయ్యేలాగా కనిపిస్తుందని నేనైతే అలా కొట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రహ్మోత్సవాలలో నాట్యం కూడా చేస్తూ ఉంటారు కాబట్టి భరతనాట్యం అని కొట్టాను. సో మీకు వీలైతే అక్కడ ఎవరైనా ఫోటో అంటే డ్యాన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఫోటో తీసుకొని పెట్టుకోవచ్చు. బట్ నేను అప్పుడు చాలా లేట్గా వెళ్ళాను. సో లాస్ట్లో కూర్చున్నాను కాబట్టి నాకు పిక్స్ తీయడానికి వీలు కాలేదు. సో అందుకే నేను ఇలా గూగుల్లో అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సో డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి క్లెయిమ్స్ కానీ ఎలాంటి స్ట్రైక్స్ కానీ ఇలా ఏమీ కూడా పడ్డాయి అన్నమాట. సో మంచిగా మనకి కావాల్సినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీలైతే ఖచ్చితంగా మీరు మీ మొబైల్తో దిగిన ఫొటోస్ అయితేనే అప్లోడ్ చేయండి. ఒకవేళ వీలు కాకపోతే ఇలా అయితే డౌన్లోడ్ చేసుకొని, నేనైతే ఇలా కొన్ని పిక్స్ అయితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ నేను వెళ్ళిన రోజు చేస్తుంటే కళ్యాణం జరిగింది. సో అందుకనే వెంకటేశ్వర స్వామి ఉన్ను దంపతుల ఫోటో ఏదైతే ఉందో దాని గురించి అయితే సెర్చ్ చేసి అది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే మీకు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా తెలియాలి కాబట్టి ఇలా మన ఫోటోని క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉంటాయి, దానిలో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. అలా కాదు అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని క్రాప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నేనైతే కొన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో అవన్నీ చూపిస్తాను చూడండి. ఇంకోటి మనకి ఫస్టే కొంచెం అవగాహన అయితే ఉండాలి. ఎలా డిజైన్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఫొటోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి మ్యాటర్కి సంబంధించిన ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకొని దానిలో మనకి ఏది సూటబుల్ అనిపిస్తుందో వాటిని అయితే మనము చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా కొన్ని ఫొటోస్ని అయితే చూపిస్తున్నాను కదా, అవన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నవే అన్నమాట. సో దీనికి నేనైతే కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసాను. అది ఎలా చేశాను అనేది నేను ఒకవేళ మీరు కామెంట్ బాక్స్లో కనుక అడిగితే నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా చేశానో దానికి సంబంధించి ఒక వీడియో పెడతాను. సో నేనైతే ఇవన్నీ కూడా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేసుకుని పెట్టుకున్నవే. సో నెక్స్ట్ అయితే మనము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళాము. నేను ఫస్టే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ డౌన్లోడ్ చేయలేదన్నమాట. నెక్స్ట్ అయితే ఇలా పిక్సెల్ ల్యాబ్ని అయితే ఓపెన్ చేయాలి. నేనైతే పిక్సెల్ ల్యాబ్లోనే చేస్తాను. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని అయితే క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇమేజ్ సైజ్ అని కనిపిస్తుంది కదా, దాని అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కస్టమ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే అందులో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటున్న చాలా ఇమేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ నేనైతే టెంపుల్ని అయితే తీసుకుంటున్నాను చూడండి. సో దీన్ని అయితే ఇలా ఫుల్గా మనకి కవర్ అయ్యేలాగా డ్రాగ్ చేస్తున్నాను. సో ఇలా డ్రాగ్ చేశాక దీంట్లో మనము కొంచెం ఇది బ్లరిష్లా కనిపించాలి, మనం ఫోకస్ కావాలి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ని కొంచెం బ్లర్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాన్ని మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే షేప్స్ అని కనిపిస్తుంది. ఇలా మనం రకరకాల షేప్స్ ఉంటాయి ఇందులో. మనం ఎక్కడ వరకైతే షేప్ని అంటే డార్క్ చేద్దాం అనుకుంటాం అక్కడ వరకు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫుల్లీగా డార్క్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా స్క్వేర్ని తీసుకొని ఫుల్లీ కవర్ చేసేసాను అనమాట. దీనికి నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి కలర్స్ ఆప్షన్ ఉంటుంది, డౌన్కి వెళ్తే అలా కలర్లో మనం బ్లాక్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనికైతే కింద మనకి కొంచెం ముందుకెళ్తే ఓపాసిటీ అని కనిపిస్తుంది చూడండి. సో దీన్ని మనము చూపిస్తాను చూడండి, ఇక్కడ ఓపాసిటీ అని కనిపిస్తుంది కదా, సో దాన్ని అయితే ఇలా కొంచెం తక్కువ చేసుకుంటే మనకి ఇమేజ్ కనిపించి అది కొంచెం బ్లరిష్ లాగా కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం ముందు పెట్టే ఫొటోస్ ఏమైనా ఉంటే అవి ఎస్టాబ్లిష్ అవుతాయి, మంచిగా బ్రైట్గా కనిపిస్తాయి. సో అందుకనే నేనైతే ఇలా కొంచెం బ్లర్ చేసి పెట్టేశాను
చూడండి కొంచెం డార్క్ అయిపోయింది కదా. సో ఇది అలా ఇలా కదులుతూ ఉంటుంది మనం చేస్తూ ఉన్నప్పుడు. సో అలా కదలకుండా ఉండడానికి పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని కింద మనకి ఒక సింబల్ కనిపిస్తుంది. దాన్ని అయితే ఇలా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకి ఏమేమైతే మనము యూజ్ చేసామో ఆ ఫొటోస్ అన్ని కనిపించి లాక్స్ కనిపిస్తాయి. మనం లాక్ చేసుకున్నాం అనుకోండి, అవి అటు ఇటు కదలకుండా మనం నీట్గా నెక్స్ట్ ఇంకో ఫోటోని అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ప్లస్ సింబల్కి క్లిక్ చేస్తే మనకి ఇలా గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అవైతే అప్లోడ్ చేస్తున్నాను. సో నేను బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ చూపించాను కదా, అది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయండి. సో ఇది రిమూవ్ చేసిందనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనుకుంటే మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ లాక్ వేసుకున్నాను. సో నెక్స్ట్ అలాగే ఇలా మనకి ఎన్ని పిక్స్ కావాలో అన్ని పిక్స్ కూడా ఇలా మనమైతే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీకు చూపించింది వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయనివి, ఇప్పుడు చూపిస్తున్నవి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినవన్నమాట. సో మీకు డిఫరెన్సెస్ కనిపించాలని నేను అలా రెండు కూడా ఓపెన్ చేసి పెట్టాను. నెక్స్ట్ వీటిని కూడా మనము లాక్ వేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను కళ్యాణం రోజు వెళ్ళాలని చెప్పాను కదా, అందుకనే ఇలా ముగ్గురు కలిసిందైతే ఇలా ఫోటో పిక్ లాగా ఇలా యాడ్ చేస్తున్నాను. దీనికి మనము ఫ్రేమ్ లాగా ఉండడానికి ఇలా నేనైతే స్టోక్ని అయితే యాడ్ చేస్తున్నమాట. సో మనము ఫోటోని క్లిక్ చేసి పెట్టుకుంటే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో కలర్స్ మనము స్టోక్కి ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ మనకి కలర్స్ కూడా చూపిస్తాయి చూడండి. సో నేనైతే కొంచెం ఎల్లోగా తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ మొత్తం కొంచెం బ్లాకిష్ లాగా ఉంది కాబట్టి ఎల్లో అయితే హైలైట్గా కనిపిస్తుందని అది యూజ్ చేశాను అనమాట. నెక్స్ట్ మేమందరం కలిసి దిగిన ఫోటో ఒకటి కూడా సేమ్ అలానే పెట్టేసి దీనికి కూడా నేను ఎల్లో కలర్ స్టోకే ఇచ్చేసాను. రెండు కూడా ఫ్రేమ్స్ లాగా ఉండాలనేసి. మనం ఫ్రేమ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. స్టోక్ అనేది మనం ఎక్కువ ఇచ్చామనుకోండి కొంచెం ఎక్కువ లావుగా కనిపిస్తుంది, లేకపోతే సన్నంగా ఉంటుందన్నమాట. మనం ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. సో దీన్ని కూడా నేను లాకేస్తున్నాను చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నేను టెక్స్ట్ రాయాలి. సో ప్లస్ సింబల్కి అయితే టెక్స్ట్ కనిపిస్తుంది. టెక్స్ట్లోకి వెళ్ళాక మనం ఇలా, నేనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను కాబట్టి అదే క్యాప్షన్ అయితే పెడుతున్నాను అనమాట. సో నాకు ఫస్ట్ చూడండి అన్నీ ఆల్రెడీ ఇంగ్లీష్లో వస్తున్నాయి. మనకి టైపింగ్ ప్యాడ్లో అయితే మనకి తెలుగు ఆప్షన్ ఉంటుంది. సో అందరి మొబైల్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి తెలుగులో అయితే టైప్ అవుతుంది అనమాట. సో ఇలా నేను తెలుగులో అయితే టైప్ చేశాను వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అనేసి. సో ఇలా బ్రహ్మోత్సవాలని టైప్ చేశాక ఓకే అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని మనం ఎలా అంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఒక కరెక్ట్ ప్లేస్లో దీన్ని అడ్జస్ట్ చేశాక దీనికి మనం స్టైల్స్ ఎలా ఇద్దాము. సో స్టైల్స్ అని కనిపిస్తుంది కింద ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ స్టైల్స్ అయితే ఉంటాయి. ఇవి ఆల్రెడీ మనకి పిక్సెల్ ల్యాబ్లోనే ఉంటాయి అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఒకటి ఇలా తీసుకొని మనం చూసుకోవాలి ఏది కలర్ఫుల్గా కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది అనేది అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మీకోసం నేను చూపిస్తున్నాను ఒక 2-3 వెరైటీస్ అయితే ఇలా అప్లై చేసి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ అయితే ఇక్కడ ఏబీ ఫాంట్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనం ఏ ఫాంట్స్ అంటే ఆ ఫాంట్స్ అయితే తీసుకోవచ్చు. మనకి తెలుగులో అయితే కావాలి అంటే మై ఫాంట్స్ అని ఉందిగా, అందులో అయితే మనము డౌన్లోడ్ చేసుకుని అయితే ఉంటాయి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కొన్ని ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. తెలుగు టైపింగ్ సంబంధించిన డౌన్లోడ్స్ ఎలా చేయాలని మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేనైతే వీడియో చేసి చూపిస్తాను. సో దీనికైతే ఇలా కలర్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. మనకి ఇష్టమైన కలర్లో అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అండ్ స్ట్రోక్ కూడా ఇచ్చుకోండి, కొంచెం మనకి ఏంటంటే క్లారిటీగా కనిపిస్తుంది ఏ వర్డ్స్ అనేవి. సో నేనైతే ఇలా వైట్ స్ట్రోక్ అయితే ఇచ్చేసాను అనమాట. సో తర్వాత దీన్ని అయితే లాక్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి కొంచెం అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. సో అన్నిటి కూడా లాక్ చేసి పెట్టుకోవడం బెటర్ అండి. సో నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ వచ్చేసి ఇది కరీంనగర్లో జరిగింది కాబట్టి నేను కరీంనగర్ అని అయితే రాస్తున్నాను అనమాట. ఈ వీడియోలో అయితే నేను థంబ్నెయిల్కి నార్మల్గా అందులో ఉన్న ఫాంట్స్ యూజ్ చేశాను, కానీ కొన్ని థంబ్నెయిల్స్కి అయితే నేను తెలుగులో థంబ్నెయిల్స్ డౌన్లోడ్ చేసుకొని మరీ పెట్టారనమాట. నెక్స్ట్ ఇలా కరీంనగర్ని కూడా మంచిగా అడ్జస్ట్ చేసి దీనికైతే లాక్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇది 2025లో జరిగింది. సో అందుకే నేను 2025 అని పెట్టేసి దానికి కూడా ఒక స్టైల్ని అయితే అప్లై చేశాను. ఫస్ట్ దీనికి కూడా నేను ఒక స్టైల్ అప్లై చేసి ఫాంట్ సైజ్ కొంచెం పెంచి స్ట్రోక్ అలా ఇచ్చేసాను అనమాట. సో అవన్నీ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో అవన్నీ అడ్జస్ట్ చేసి కలర్ అప్లికేషన్ చేసి ఫాంట్ సైజు స్ట్రోక్ సైజు అన్నీ కూడా ఇచ్చేసాక మళ్ళీ 2025 అని రాసి దానికి ఒక సపరేట్ స్టైల్ ఫాంట్స్ అవన్నీ స్ట్రోక్ అవన్నీ ఇచ్చేసాను అనమాట. సో ఇంకొకటి ఏంటంటే తెలుగు ఫాంట్స్ కావాలంటే మనకి గూగుల్లో ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి.
మనకి ఫ్రీగానే ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవడము. సో నేను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో నేనైతే ఇలా మొత్తం కూడా కంప్లీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. 2025కి అయితే ఇలా డబల్ షేడెడ్ అయితే ఇచ్చాను నేను స్టైల్స్. దీనికి కొంచెం నేను స్టోక్ అయితే ఇలా బ్లాక్ కలర్లో ఇద్దామనేసి అనుకున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం కనిపిస్తుంది అనేసి. సో చూడండి ఇలా బ్లాక్ కలర్ అడ్జస్ట్ చేసి లాక్ వేసేసాను. చూడండి ఇంకేదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అనేది చూసేసుకొని దాన్ని అయితే నేను సేవ్ చేసుకున్నాను. నేను పాతది చూపిస్తున్నాను చూడండి నేను ఎలా అడ్జస్ట్ చేశాను అనేసి. దాన్ని కంపేర్ చేసి చూస్తున్నాను ఒకేలాగా వచ్చిందా రాలేదా అనేసి. సో సిమిలర్గానే ఉన్నాయి అనిపించింది. సో దానిపైన మనకి ప్లస్ బటన్ పక్కన మనకైతే సేవ్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేస్తే మనకి కస్టమ్ అని వస్తుంది. దాన్ని మనం ఆల్టర్గా కన్వర్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకి డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే ఓపెన్ అవుతుంది అనమాట. నేను రెండు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఆ వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.